విజయనగరం జిల్లా గజపతి నగరం ప్రభుత్వ ఆసుపత్రిని సాధారణ తనిఖీలలో భాగంగా శనివారం DCH రాజ్యలక్ష్మి తనిఖీలు నిర్వహించారు. బాలింతలకు పసిపిల్లలకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇటీవల గజపతి నగరం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి విజయనగరం గోస ఆసుపత్రికి రిఫర్ చేసిన కేసు మార్గమధ్యలో 108 అంబులెన్స్ సిబ్బంది డెలివరీ చేశారని తెలిపారు. అయితే ఈ కేసులో గజపతి నగరం ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది అన్ని విధాలుగా పరీక్షలు జరిపిన అనంతరం మొదటి బిడ్డను సిజేరియన్ చేసి తీసిన కారణంగా రెండవ కాన్పుకు సిజేరియన్ చేయడం వలన ఎక్కువ రిస్క్ ఉన్నందున విజయనగరం రిఫర్ చేసినట్లు తెలిపారు. ఆ సమయంలో ఆసుపత్రి సిబ్బంది అందరూ విధుల్లోనే ఉన్నారని అన్నారు. టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ ఎస్ శంకర్, విజయనగరం జిల్లా. యాప్ లోడ్ చేసి మీ డౌట్ లేవు ఇంజలకు కూడా ఏ విధంగా వేడించే ఇప్పుడు వచ్చేది డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కంట్రోల్లో పనిచేసే హాస్పిటల్స్ విజిట్లో భాగంగా ఈరోజు గజపతి నగరం హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది. ఈ హాస్పిటల్లో గత 2 నెలలుగా పెర్ఫార్మెన్స్, ఓపీఐపీ, ఆపరేషన్స్, డెలివరీస్ విషయాలను కనుక్కోవడానికి రావడం జరిగింది. ఇవి వచ్చినప్పుడు రీసెంట్గా జరిగిన ఇష్యూ గురించి కూడా వివరణ కోరడం జరిగింది. రీసెంట్గా 108లో డెలివరీ అయిపోయింది, ఇక్కడ నుంచి పేషెంట్ రిఫర్ చేశారు, మార్గమధ్యంలో డెలివరీ అయిపోయిందన్న ఒక వార్తను కూడా పరిగణలోకి తీసుకుని దాని మీద వివరణ కోరడం కూడా జరిగింది. పేషెంట్ యాక్చువల్గా చల్లపేట PHC నుంచి నెలలు నిండిపోయిన తర్వాత కూడా చల్లపేట PHCకి ఉదయం వెళ్ళిందంట. వెళ్ళిన వాళ్ళు ఐరన్ ఇంజెక్షన్ ఇచ్చి పేషెంట్ని ఇంటికి పంపించేయడం జరిగిందంట. యాక్చువల్గా నెలలు నిండి దగ్గరలో ఉన్న అమ్మాయిని, అది కూడా మొదటి కాన్పు సిజేరియన్ ఆపరేషన్ ద్వారా డెలివరీ అయిన అమ్మాయిని ఇంటికి పంపించకుండా ముందే వాళ్ళు ఉదయం వెళ్ళినప్పుడే ఎక్కడికి పంపించుంటే బాగుండేది, వాళ్ళు ఇంటికి పంపించారంట. పంపించిన తర్వాత అమ్మాయికి మళ్ళీ నొప్పులు రావడంతో మళ్ళీ వెనక్కి చల్లపేట PHCకి వెళ్తే వాళ్ళు ఘోష హాస్పిటల్కి రిఫర్ చేశారంట. మార్గం మధ్యలో అమ్మాయికి కొంచెం నొప్పులు ఎక్కువ అవడంతో గజపతి నగరం హాస్పిటల్కి రావడం జరిగింది. ఇక్కడ డ్యూటీలో ఉన్న డాక్టర్ గారు, స్టాఫ్ చూడడం కూడా జరిగింది. చూసిన తర్వాత అది ముందు పెద్ద ఆపరేషన్ వల్ల ఇప్పుడు సాధారణ కాన్పుకి ప్రమాదం ఉంటుంది, లోపల గర్భసంచి చిట్లిపోయే ప్రమాదం ఉంటుందని చెప్పి ఇంతకన్నా పెద్ద హాస్పిటల్ అయిన ఘోష హాస్పిటల్కి రిఫర్ చేయడం జరిగింది. అమ్మాయి మార్గమధ్యంలో ప్రసవించిందని మాకు తెలిసింది. ఉన్నారండి, గైనకాలజిస్టులు ఉన్నారు, డ్యూటీ డాక్టర్ కూడా అందుబాటులో ఉన్నారు. హాస్పిటల్స్ అంటే వాళ్ళు రెఫర్ చేసినప్పుడు డైరెక్ట్గా ఉదయం రెఫర్ చేయకుండా, అంటే అమ్మాయికి పూర్తి నెలలు దగ్గర అయిపోయాయి, డెలివరీ డేట్ చాలా దగ్గరలో ఉంది, ముందు కాన్పు కూడా సాధారణ కాన్పు కాదు, ముందు ఆపరేషన్ జరిగింది. అటువంటి వాళ్ళకి మనం 2 వారాల ముందే హాస్పిటల్లో జాయిన్ చేసి మళ్ళీ ఆపరేషన్ చేయడం అనేది సాధారణంగా జరిగే ప్రక్రియ. కానీ వాళ్ళు అక్కడ నుంచి ఇంటికి పంపించారు. అలా కాకుండా ముందే అక్కడికి పంపించుంటే ఇంత పరిస్థితి వచ్చి ఉండేది కాదు.